श्रीमात्रे नमः श्री गुरुभ्यो नमः हरि ओम। या देवी सर्वभूतेषु शक्ति रूपेण संस्थ नमस्तस्यै 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 नमो नमः। ఇది 2025-2026 విశ్వావస నవ సంవత్సరంలో రాజ్యాది నవనాయకుల యొక్క పరిస్థితి చూసుకున్నట్టయితే ఎట్లా ఉంది ఏమిటి ఈ దేశం యొక్క ఆర్థిక స్థితిగతులు ఎట్లా ఉన్నాయని చూసుకుందాం. అట్లాగే ఈ సంవత్సరానికి రాజు రవి అధిపతి, అట్లాగే మంత్రి చంద్రుడు, సేనాధిపతి శని, సస్యాధిపతి బుధుడు, ధాన్యాధిపతి కుజుడు, అర్ఘాధిపతి రవి, మేఘాధిపతి రవి, రసాధిపతి శుక్రుడు, నీరసాధిపతి బుధుడు. వీళ్ళు నవనాయకులుగా ఈ సంవత్సరం రాజాది నవనాయకులుగా ఈ భూమండలాన్ని మొత్తాన్ని కూడా వీళ్ళు పరిపాలన చేస్తారు. అయితే ఈ సంవత్సరం ఈ రవిరాజ నవనాయకుల యొక్క ఫలితాలు ఏమిటంటే దేశం యావత్తు కూడా, ప్రపంచం యావత్తు కూడా ఒక భయానకమైనటువంటి యుద్ధ వాతావరణం ఉంటుంది. అట్లాగే భూకంపాలు రావటం, తీవ్రమైనటువంటి సునామీలు రావటం, విమాన ప్రమాదాలు జరగటం, రైలు ప్రమాదాలు జరగటం, తీవ్రవాదం పెరగటం, నక్సలిజం పెరగటం, ఈ విధంగా ఈ విశ్వావసనామ సంవత్సరం అంతా కూడా కొంచెం ప్రజల భయానకమైనటువంటి ఆందోళన కలిగించేటువంటి వాతావరణం ఉంది. అట్లాగే అపరాలు, అట్లా భూమి బంగారం అన్నీ కూడా రేట్లు విచ్చలవిడిగా పెరిగిపోయేటటువంటి ఒక రికార్డు స్థాయిలో పెరిగేటువంటి వాతావరణం ఉంది. దేశాలన్నీ కూడా నిరంతరం యుద్ధ భూమిలోనే సంచారం చేసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ విశ్వావసనామ సంవత్సరంలో యావత్ ప్రజానికం కూడా, యావత్ సమాజం కూడా దైవనామస్మరణ, ఆధ్యాత్మిక చింతన, సత్సంగాలు ఇవి చేసుకున్నట్టే కనుక ఈ యొక్క ఉపద్రవాల నుంచి మనం కూడా బయటపడి సుఖంగా ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో సుఖంగా ఉండగలం. అట్లా ఈ విశ్వావసునామ సంవత్సరానికి అర్థం విశ్వావసు అంటే విశ్వం మొత్తం కూడా, వసు అంటే ధనం, ప్రతి వ్యక్తి దగ్గర కూడా ధనం సంపూర్ణంగా లభిస్తుంది, సంపూర్ణంగా ఉంటుంది. కానీ మానసిక ప్రశాంతత ఉండదు. ఈ మానసిక ప్రశాంతత కోసమే మనం నిరంతరం దేవాలయ దర్శనం, ఆధ్యాత్మిక చింతన, దాన ధర్మాలు చేయడం, అన్నదానాలు చేస్తున్నట్టే కనుక ఈ విశ్వావసనామ సంవత్సరం యావత్తు కూడా ప్రజలందరికీ కూడా సుఖ సంతోషాన్ని ఇవ్వగలదు. హరి ఓం తత్సత్.